ఎండాకాలంలో పక్షుల ట్రిప్. మధ్యాహ్నం 3 గంటలు. చెట్టు కింద నీడలో తుని పిచ్చుక, చోటు చిలుక, బన్ను, మహీగ్రద్ద, లూసి పావురం ఆయాసపడుతూ కూర్చున్నారు. అమ్మా చోటు, ఈ ఊరిని ఎవరైనా ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు కదా. నా రెక్కలు కాలిపోయి తందూరి చికెన్లా మారుతున్నాయి. నేను ఇంట్లో ఉండలేను, బయట ఉండలేను. నాకు చల్లటి గాలి కావాలి. గాలి నేనెక్కడి నుండి తేవాలరా? ఊరంతా ఉడికిపోతుంది. మూసుకొని పడుకో. నిజమే చోటు, రాత్రిపూట కూడా కరెంటు ఉండట్లేదు. నిద్ర పట్టి వారం రోజులైంది. కళ్ళు మండుతున్నాయి. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి ఒక పెద్ద టెంట్ క్లాత్, ఒక బ్యాగ్ భుజాన వేసుకుని స్టైల్గా ఎంట్రీ ఇచ్చింది. హలో మై స్వెట్టింగ్ ఫ్రెండ్స్, ఉడుకుతున్నారా? ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? మీ కష్టాలు తీర్చడానికి ఈ చిచ్చుకాకి ఒక బంపర్ ప్లాన్తో వచ్చింది. ఏంటి చిచ్చు, ఏవైనా ఐస్ ఫ్యాక్టరీ కొన్నావా ఏంటి? ఐస్ ఫ్యాక్టరీ కాదు లోసే, దానికి మించిన ఐడియా. మనం పగలపూట ఎలాగో బయట తిరగలేం. అందుకే ఈరోజు రాత్రి మనం మన ఊరి పక్కనున్న చీకటి అడవికి వెళ్తున్నాం. అక్కడ చెట్ల కింద టెంట్ వేసుకొని చల్లటి గాలిలో నైట్ క్యాంపింగ్ చేస్తాం. మంట వేసుకొని పాటలు పాడుకుంటూ చక్కగా నిద్రపోవచ్చు. అడవిలోనా? రాత్రిపూట అక్కడ క్రూర జంతువులు, పాములు ఉంటాయేమో చిచ్చు. అయ్యో మహి గారు, మనకు రెక్కలు ఉన్నాయి కదా, ఏదైనా వస్తే ఎగిరి చెట్టు మీద కూర్చుంటాం. ఆయన ఆ అడవిలో ఏముంటాయి? మహా అయితే కుందేళ్ళుంటాయి. చల్లటి గాలి వస్తుంటే పడుకోవడానికి ఎంత బాగుంటుందో తెలుసా? సిటీలో ఇది పెద్ద ట్రెండ్. బన్ను చిలుక ఎగిరి గంతేసి, వావ్, క్యాంపింగా? అంటే రాత్రిపూట మంటేసి దాని మీద మార్ష్లోస్ చికెన్ ముక్కలు కాలుస్తారా ఏంటి? టీవీలో అలాగే చూపిస్తారు. అదేరా పండుగ, నువ్వు అడిగినవన్నీ కాలుద్దాం. ఈ రోజు రాత్రి మనకు పండగే. అమ్మ టుని, మనం కూడా వెళ్దామా? ఈ ఉక్క పొట్టులో ఇంట్లో నేను ఉండలేను. సరేలే, అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం. కొంచెం వంట సామాన్లు, దుప్పట్లు ప్యాక్ చేసుకోండి. సాయంత్రం 6 గంటలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అందరూ తలా ఒక బ్యాగ్ పట్టుకొని అడవి వైపు నడుస్తున్నారు. బన్నుగాడు మాత్రం తన వీపు మీద ఒక పెద్ద బస్తా మోసుకొని వణుకుతూ నడుస్తున్నాడు. ఒరే బన్ను, నువ్వు ఒక్కడమే అంత పెద్ద బస్తా మోస్తున్నావు. అందులో ఏమున్నాయిరా? మనం వెళ్ళేది ఒక్క రాత్రికి కదా. బన్ను చిలుక రొప్పుతూ, అమ్మా, నీకు ప్లానింగ్ తెలియదు. అడవులు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నేను 3 కిలోల బియ్యం, 2 కిలోల ఆలుగడ్డలు, 10 ప్యాకెట్ల మ్యాగీ నూడిల్స్, 5 లీటర్ల కూల్ డ్రింక్, ఇంకా నా ఫేవరెట్ సమోసాలు కూడా ప్యాక్ చేశాను. అమ్మో, ఇవన్నీ ఒక్క రాత్రిలో తినేస్తావారా? తినకపోతే ఇంటికి తెచ్చుకుంటాను ఆంటీ. కానీ ఫుడ్ లేకుండా అడవిలో ఉండడం చాలా రిస్క్. దయ్యాలొస్తే వాటి మొహాన ఈ ఆలుగడ్డలు కొట్టచ్చు. చిచ్చుకాకి నవ్వుతూ, దయ్యాలా? అడవిలో దయ్యాలు ఎక్కడుంటాయిరా? అవన్నీ కథలు. ఒకవేళ ఏ దయ్యమైనా వస్తే నా ఫేస్ చూస్తే అదే భయపడి పారిపోతుంది. నేనే దయ్యాలకే దయ్యాన్ని. అది మాకు తెలుసులే చిచ్చు. నీ మేకప్ లేని ఫేస్ చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. అందరూ నవ్వుకుంటూ అడవిలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి. చీకటి పడుతూ ఉండడంతో అడవి ప్రశాంతంగా, కాస్త భయానకంగా మారుతోంది. గాలి మాత్రం చాలా చల్లగా వీస్తోంది. అబ్బా, చిచ్చు చెప్పింది నిజమే. ఇక్కడ గాలి భలే చల్లగా ఉంది. ఇళ్లలో ఉక్కపోతకు ఈ గాలికి ఎంత తేడాను. చూసారా, నా ఐడియా ఎప్పుడు సూపర్ హిట్. రండి, ఇక్కడ ఈ పెద్ద మర్రి చెట్టు కింద టెంట్ వేద్దాం. చిచ్చుకాకి తాను తెచ్చిన టెంట్ క్లాత్ ని కింద పరిచింది. దాన్ని నిలబెట్టడానికి తాడులు పట్టుకుంది. చోట, నువ్వు ఆ తాడు పట్టుకో. బను, నువ్వు వెళ్ళి 2 పెద్ద కర్రలు తీసుకునిరా. ఈ టెంట్ని ఇప్పుడే మహాల్లా నిలబెడతాను. ఎలాగోలా 1 గంట కష్టపడి అందరూ కలిసి ఒక పెద్ద టెంట్ వేశారు. చీకటి పూర్తిగా పడింది. అడవిలో కీచరాల శబ్దం వినిపిస్తుంది. చిచ్చు, చాలా చీకటిగా ఉంది. వెంటనే మంట వెలిగించు. చిన్నగా ఆ ఎండు పుల్లలు తీసుకుని రారా. చిన్నుకాకి తెచ్చిన పుల్లలతో చిచ్చుకాకి మంట వెలిగించింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అసలైన ప్రోగ్రాం. మమ్మీ, నా బస్తాలో ఉన్న ఆలుగడ్డలు ఇవ్వు, మంటలో కాల్చుకొని తిందాం. అందరూ ఇలా మంట చుట్టూ గుండ్రంగా కూర్చోండి, మనం పాటలు పాడుకుందాం. అందరూ మంట చుట్టూ కూర్చొని ఆలుగడ్డలు, మొక్కజొన్న కంకులు కాల్చుకుంటూ తింటున్నారు. మహీబమ్మగారు, పాటలు బోర్ కొడుతున్నాయి. అడవిలో మంట చుట్టూ కూర్చున్నప్పుడు పాటలు కాదు, దయ్యాల కథలు చెప్పుకోవాలి. అప్పుడే కిక్కొస్తుంది. బుజ్జి పిచ్చుక భయపడుతూ, దయ్యాల కథలు చెప్తే నాకు రాత్రి నిద్ర పట్టదు, భయంగా ఉంటుంది. భయం ఏంటే బుజ్జే, ఏ చిచ్చు ఆంటీ నీ పక్కనే ఉంది కదా అంటూ తన పౌరుషం చూపిస్తూ
నేను దయ్యాలను అస్సలు నమ్మను. ఒకవేళ నిజంగా దయ్యం వస్తే దానికి కూడా మేకప్ వేసి చీర కట్టి దానితో నేను డాన్స్ వేయిస్తాను. మహిగారు, మీరు చెప్పండి ఒక కథ. మహిగ్రద్ద గొంతు తగ్గించి సీరియస్ గా, సరే వినండి. 10 ఏళ్ల క్రితం ఇదే అడవిలో ఒక పెద్ద భయంకరమైన దయ్యం తిరుగుతుండేదట. దానికి కళ్ళు ఎర్రగా నిప్పుల్లా మెరుస్తూ ఉంటాయట. అది చెట్ల మీద సైలెంట్ గా కూర్చొని కింద ఉన్న వాళ్ళ తల మీద ఒక్కసారిగా వాలిపోయి వాళ్ళ రక్తం తాగుతుందట. చోటు చిలుక వణుకుతూ, అమ్మో, తల మీద వాలుతుందా? మహిగారు ఆపండి, నాకు భయమేస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, తల మీద వాలితే రక్తం రాదు మహిగారు, పేలొస్తాయి. ఇవన్నీ ఉత్తి కథలు. నా తల మీద అలా ఏ దయ్యమైనా వాలితే దాని కాళ్ళు విరగ్గొడతాను. ఇక్కడ మంట దగ్గర చిచ్చుకాకి ఇంకా గొప్పలు చెప్పుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, భయం అనేది మన మనసులో ఉండే భ్రమ. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నానో. ఈ అడవికి నేనే మహారాణిని. సరిగ్గా అదే సమయంలో ఆ అడవిలో ఉండే ఒక పెద్ద గుడ్లగూబ రాత్రిపూట వేటకు బయలుదేరింది. నేరుగా వచ్చి చిచ్చుకాకి తల మీద వాలింది. గుడ్లగూబ వాలగానే దాని పదునైన గోళ్లు చిచ్చుకాకి తలకి గుచ్చుకున్నాయి. దాని బరువుకి చిచ్చుకాకి మెడ కొంచెం వంగింది. కాని చిచ్చుకాకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎవరో తన నెత్తి మీద చెయ్యి వేశారని అనుకుంది. చిచ్చుకాకి కోపంగా, వరే చిన్నగా, ఏంట్రా నా నెత్తి మీద కూర్చున్నావు? కిందకి దిగో, నాకు బరువుగా ఉంది. చిన్నుకాకి చిచ్చు ఎదురుగా కూర్చొని షాక్తో, అమ్మో, నేను నీ నెత్తి మీద లేను, నేను నీ ఎదురుగానే ఉన్నానమ్మో. చిచ్చుకాకి కన్ఫ్యూజ్ అయ్యి, ఏంటే నువ్వు ఈ ఎదురుగా ఉన్నావా? మరి నా తల మీద కూర్చున్నది ఎవరు? చోట నువ్వా? చోటు చిలుక గుడ్లగూబ కళ్ళను చూసి వణుకుతూ నోట మాట రాక, నేను కాదు చిచ్చు, నీ తల మీద. అందరూ చిచ్చుకాకి తల వైపు చూశారు. చీకట్లో ఆ గుడ్లగూబ పెద్ద ఎర్రటి కళ్ళతో రెక్కలు చాచి భయంకరంగా చూస్తుంది. అది అచ్చం మహిగ్రద్ద చెప్పిన కథలో తల మీద వాలే దయ్యంలాగానే ఉంది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, అమ్మో, దయ్యం! చిచ్చు తల మీద దయ్యం! దాని కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో! రక్తం తాగే దయ్యం వచ్చింది, పారిపోండ్రారోయ్! అందరూ భయంతో కేకలు వేస్తూ మంట దగ్గర నుండి పరిగెత్తడం మొదలు పెట్టారు. రాత్రంతా ఎవరికీ నిద్ర పట్టలేదు. దయ్యం భయం పోయినా దోమలు కీచురాల శబ్దాలకు ఎవరూ పడుకోలేకపోయారు. ఉదయం 6 గంటలయ్యింది. సూర్యుడు వస్తున్నాడు. అందరి ముఖాలు నిద్రలేమితో పీకిపోయున్నాయి. బండుగాడికి కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చాయి. చిచ్చు, ఇంకెప్పుడైనా నైట్ క్యాంపింగ్ అంటే నీ పళ్ళు రాలగొడితే చెప్తున్నా. ఉక్కపోతేనా పర్లేదు కాని ఇంట్లో పడుకోవడమే ప్రశాంతం. అవును, ఈ అడవి తోమలు నా రక్తం మొత్తం తాగేశాయి. దయ్యం తాగకపోయినా ఇవి తాగేశాయి. సారీ ఫ్రెండ్స్, ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. సరేలే, మన ఇళ్ళకే వెళ్ళిపోదాం. బన్ను చిలుక తన బస్తా భుజాన వేసుకుని, అమ్మా, నాకు ఈ అడవిలో ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ఎంత చల్లటి గాలున్నా మన ఇంట్లో కాలిపోయే ఫ్యాన్ గాలే మనకు స్వర్గం. పదండి, ఇంటికెళ్ళి ఆలుగడ్డలు ఉడకబెట్టుకుని తిందామే. అందరూ తమ సామాన్లు సర్దుకుని అలసిపోయిన శరీరాలతో నైట్ క్యాంపింగ్ కి దండం పెట్టి గ్రామం వైపు నడిచారు. ఈ కథలోని నీతేంటంటే, అతి ధైర్యం ప్రదర్శిస్తే చిన్న గుడ్లగూబు కూడా దయ్యంలాగే కనిపిస్తుంది. ఎండాకాలం కష్టమే కాని మన ఇల్లే మనకు ఎప్పుడూ సురక్షితమైన ప్రదేశం. తుని పిచ్చుక పాల వ్యాపారం. గ్రామంలో తుని పిచ్చుక చాలా కష్టజీవి. ఆవిడ దగ్గర 5 పాడి బర్రెలున్నాయి. తుని ఉదయాన్నే 4 గంటలకు లేచి బర్రెలకు గడ్డి వేసి పాలు పితికి తన పాత సైకిల్ మీద డబ్బాలు కట్టుకుని ఊరంతా పాలు పోస్తూ బ్రతుకుతుంది. ఆవిడ పాలు చిక్కగా స్వచ్ఛంగా ఉంటాయని ఊర్లో మంచి పేరుంది. ఉదయం 5 గంటలు. కోడి ఇంకా కుయ్యనేలేదు కాని తుని పిచ్చుక లేచింది. బర్రెల పాకలోకి వెళ్ళింది. బర్రెలు తునిని చూడగానే అంబా అని అరిచాయి. తుని పిచ్చుక బర్రె తల నిమురుతూ, గుడ్ మార్నింగ్ లక్ష్మి, గుడ్ మార్నింగ్ గౌరీ, లేవండి తల్లులారా, ఈరోజు మనకు చాలా మంచి పనుంది. ఊర్లో పెళ్ళుంది, ఎక్స్ట్రా పాలు కావాలట. తుని చకచక పాలు పితికింది. నురుగు కక్కుతున్న స్వచ్ఛమైన పాలు డబ్బాల్లో నింపింది. సైకిల్ కి 2 వైపులా డబ్బాలు తగిలించుకుంది. బుజ్జి పిచ్చుక నిద్ర మధ్యలో వచ్చి, అమ్మా, అప్పుడే వెళ్తున్నావా? నాకు హార్లిక్స్ కలిపెళ్ళు. అక్కడ గిన్నెలో పాలున్నాయి, కలుపుకోపుచ్చి, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు స్కూల్కి రెడీ అవ్వు. తుని సైకిల్ తొక్కుకుంటూ ఊర్లోకి బయలుదేరింది. ట్రింగ్ ట్రింగ్ అని బెల్ కొడుతూ వెళ్తుంది. మొదటి స్టాప్ చోటు చిలుక ఇల్లు. చోటు చిలుక, బన్ను చిలుక గేటు దగ్గరే వెయిట్ చేస్తున్నారు. బన్ను చేతిలో ఒక పెద్ద చెంబు ఉంది. ఏమీ చోటు, ఈరోజు త్వరగా లేచావు? లేవకపోతే ఎలా తుని? మా బన్నుగాడు ఉదయాన్నే లేచి టీ టీ అని
ఈరోజు పాలు చిక్కగా ఉన్నాయా లేక పల్చగా ఉన్నాయా? నా పాలల్లో నీళ్లు కలపండ్రా పన్నుగా. కావాలంటే లాక్టోమీటర్ పెట్టి చెక్ చేసుకో. స్వచ్ఛమైన చిక్కటి పాలు. అయితే ఓకే. అంటే నాకొక డౌట్, బర్రెలు గడ్డి తింటాయి కదా, మరి పాలు ఆకుపచ్చగా ఎందుకు రావు, తెల్లగా ఎందుకు వస్తాయి? తుని పిచ్చుక నవ్వుతూ పాలు పోస్తూ, అది దేవుడు మ్యాజిక్ రా. నువ్వు ఇడ్లీ తింటావు కదా, మరి నువ్వు ఇడ్లీలా మారుతున్నావా? మారట్లేదులే, కానీ లావుగా అవుతున్నా. సరే ఆంటీ, రేపు మా బర్రెకి స్ట్రాబెర్రీలు తినిపించండి. నాకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ డైరెక్ట్ గా కావాలి. నీ అతి తెలివి తగలయ్యా, పో లోపలికి. తుని నవ్వుకుంటూ ముందుకు కదిలింది. ఇలా అందరి ఇళ్లకు పాలు పోసుకుంటూ వెళ్తుంది. చివరి స్టాప్ చిచ్చుకాకి ఇల్లు. సమయం ఉదయం 8 గంటలు. చిచ్చుకాకి ఇంకా నిద్ర లేవనే లేదు. తుని గేటు బయట నిలబడి బెల్ కొట్టింది. చిచ్చు, ఓయ్ చిచ్చు, పాలు. 10 నిమిషాల తర్వాత చిచ్చుకాకి కళ్ళు నిలుముకుంటూ జుట్టు చిందరవందరగా బయటకొచ్చింది. చేతిలో గిన్నె పట్టుకొని ఉంది. చిచ్చుకాకి ఆవలిస్తూ, ఏంటి తనే, అప్పుడే తెల్లారిందా? కోడి కూడా ఇంకా లేవనే లేదు కదా. కోడి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకుంది చిచ్చు. టైం 8 అయింది. పాలు పోయమంటావా వద్దా? పొయ్యి అర్ధ లీటర్ పొయ్యి. కానీ తనే ఒక్క మాట. ఏంటి? నీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇస్తావా? ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది. పైగా చేతిలో చిల్లు కవ్వలేదు. మా చిన్నగాడికి ఫీజు కట్టాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, పనా? నువ్వు పని చేస్తావా చిచ్చు? నువ్వు బద్దకస్తురాలివి కదా. నా పని చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్నే 4కి లేవాలి, బర్రెలు పాక కడగాలి, పాలు పిండాలి. నువ్వు చేయగలవా? అయ్యో, డబ్బు అవసరం ఉంటే కొండనైనా పిండి చేస్తాను తుని. మనసులో మాత్రం, అంత సీన్ లేదులే, కానీ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ప్లీజ్ ఇవ్వతుని. జీతం ఎంత ఇస్తావు? పని బాగా చేస్తే నెలకు 5,000 ఇస్తా. పాల డబ్బా కూడా ఫ్రీ. 5,000 డన్. రేపటి నుండి జాయినింగ్. నేనొచ్చి బర్రెలకి బాస్ అవుతా. బాస్ కాదు, పని మనిషి. రేపు 5 గంటలకి రా. మరుసటి రోజు ఉదయం 5:30 లేటుగా వచ్చింది. చిచ్చుకాకి ముక్కు మీద కర్చీఫ్ కట్టుకొని బర్రెల పాకలోకి వచ్చింది. అమ్మా, ఏంటి కంపు, పేడ వాసన. తుని, ఇక్కడ ఏసీ లేదా, ఫ్యాన్ లేదా? బర్రెల పాకలో ఏసీ ఎందుకుంటుంది చిచ్చు? ఆ కర్చీఫ్ తీసి పని మొదలుపెట్టు. ముందు ఆ పేడ తీసి బుట్టలో వెయ్యి. ఆ పేడ తీయాలా? చి, నా గోళ్ళు పాడైపోతాయి. గ్లౌజులు లేవా? లేవు, చేత్తోనే తీయాలి. అలవాటవుతుందిలే. చిచ్చుకాకి ముక్కు మూసుకుని చీదరించుకుంటూ పేడ తీసింది. తరువాత బర్రె దగ్గరకు వెళ్ళింది. హలో బర్రె గారు, కాస్త పాలిస్తారా? ప్లీజ్ కోఆపరేట్ చేయండి. బర్రె తోకతో చిచ్చుకాకి ముక్కు మీద టాప్ మని కొట్టింది. అమ్మా, నా ముఖం. తుని, ఈ బర్రెకి మేనర్స్ లేదు, నన్ను కొట్టింది. తుని పిచ్చుక నవ్వుతూ, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రేమగా వెళ్ళాలి చిచ్చు, భయపడకూడదు. చూడు నేనెలా పితుకుతున్నాను. తుని చకచక పాలు పితికింది. చిచ్చుకాకి మాత్రం దూరం నిలబడింది. బర్రె తోక దెబ్బలకు భయపడి చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు చిచ్చుకి నరకం కనిపించింది. తనలో తాను, అమ్మో, ఇది నా వల్ల కాదు. ఎంత కష్టపడితేనే గాని 5,000 రావా? ఏదో ఒక షార్ట్ కట్ వెతకాలి. ఎలాగైతే నా నడుపు విరిగిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. చిచ్చుకాకి ఎలాగోలా పనికి అలవాటు పడింది. అంటే సగం పని ఎక్కడుతూ. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక డబ్బులు లెక్క పెట్టుకుంటుంది. చిచ్చుకాకి అది చూసింది. ఈ రోజు 2,000 లాభం వచ్చింది. ఇది బ్యాంకులో వేయాలి. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి రోజుకి 2,000 లాభమా? అంటే నెలకు 60,000? ఓర్నాయో, నేను రోజంతా గొడ్డులో చాకరీ చేస్తే నాకు 5,000. ఈవిడికేమో 60,000. ఇది అన్యాయం. నాకు ఆ డబ్బు కావాలి. ఎలాగైనా ఈ బిజినెస్ లో నేను వాటా కొట్టేయాలి. చిచ్చుకాకి బుర్రలో ఒక దుర్మార్గమైన ఆలోచన మెదిలింది. తునిని పక్కకు తప్పించి తానే పాల వ్యాపారం చేయాలి, లేదా ఉన్న పాలల్లో గోల్మాల్ చేయాలి అని అనుకుంది. ఒక వారం తర్వాత తుని పిచ్చుక వానలో తడిసి తీవ్రమైన జ్వరం బారిన పడింది. లేవలేకపోతుంది. దగ్గుతూ, చిచ్చు, ఈ రోజు నా వల్ల కాదు. ఒంట్లో అస్సలు బాలేదు. కనీసం సైకిల్ తొక్కి ఓపిక కూడా లేదు. చిచ్చుకాకి లోపల పండగ చేసుకుంటూ పైకి విచారం నటిస్తూ, అయ్యో తని, ఎంత పనైంది. నువ్వు రెస్ట్ తీసుకో. ఈ ఒక్క రోజు నేను చూసుకుంటాను. పాలు పితికి ఊళ్ళో అందరికి పోసి వస్తాను. నీకెందుకు టెన్షన్, నేను లేను. అవును చిచ్చు ఆంటీ, అమ్మకి మండలేశాను. మీరే ఈ రోజు డెలివరీ చేయండి. సరే చిచ్చు, చాలా థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళు. డబ్బులు లెక్క చూసుకో. నువ్వు నిశ్చితంగా పడుకో. నీ బిజినెస్ నా చేతల్లో సేఫ్ అని మనసులో వికటంగా నవ్వుకుంది. చిచ్చుకాకి బర్రెల పాకలోకి వెళ్లి పాలు పితికింది.
5 డబ్బాల పాలొచ్చాయి. అప్పుడు ఆవిడ తన అసలు ప్లాన్ అమలు చేసింది. ఇప్పుడు చూడండి నా తెలివి. ఈ 5 డబ్బాల పాలలో 2 డబ్బాల పాలను పక్కకు తీసి దాచేస్తా. మిగిలిన 3 డబ్బాలలో బకెట్ల నీళ్లు కలిపేస్తా. అప్పుడు మళ్ళీ 5 డబ్బాలు అవుతాయి. ఈ కల్తీ పాలు ఊర్లో పోస్తా. దాచేసిన మంచి పాలు వేరే ఊర్లో అమ్ముకుంటా. డబల్ లాభం. ఆహా చిచ్చు, యు ఆర్ ఎ జీనియస్. చిచ్చుకాకి పక్కనే ఉన్న బోర్బావి నుండి నీళ్లు కొట్టి పాలల్లో కలిపింది. పాలు పల్చగా అయ్యాయి, కానీ తెల్లగానే ఉన్నాయి. ఎవరికి తెలుస్తుంది? జనాలు అమాయకులు. చిక్కగా ఉంటే గ్యాస్ ట్రబుల్, పల్చగా ఉంటేనే ఆరోగ్యం అని చెప్తా. చిచ్చుకాకి సైకిల్ మీద దర్జాగా బయలుదేరింది. బన్నుగాడి ఇంటికి వెళ్ళింది. అరే, ఈ రోజు తుని ఆంటీ రాలేదా? నువ్వు వచ్చావా చిచ్చు ఆంటీ? అవునరా పండుగ, తునికి జ్వరం. నేనే మేనేజర్ని రోజు. చుంబిబో. చిచ్చుకాకి పాలు పోసింది. పాలు గిన్నెలో పడుతుంటే జలజలమని నీళ్ల శబ్దం వస్తుంది. బన్ను చిలుక అనుమానంగా చూసి, అంటే ఈ పాలేంటి మరి నీళ్ళలా ఉన్నాయి? గ్లాస్ లో పోస్తే అవతలి పక్క కనిపిస్తోంది. చిచ్చుకాకి తడబడకుండా, అది పన్ను. ఈ రోజు బర్రెలు నీళ్లు ఎక్కువ తాగాలి, అందుకే పాలు పాల్చగా వచ్చాయి. ఇది హైడ్రేటెడ్ మిల్క్, చాలా మంచిది. తాగితే స్కిన్ గ్లో వస్తుంది. అవునా? అయితే ఓకే. రుచి చూసి, ఏంటంటే ఇందులో చేపల వాసన వస్తుంది. బోర్ నీళ్లు కలిపారా? చిచ్చి, నార్మల్గా చేపల వాసన ఎందుకు వస్తుంది? నీకు భ్రమ. వెళ్ళు. చిచ్చుకాకి ఇలాగే ఊరంతా నీళ్ల పాలు పోసింది. అందరూ ఈ రోజు పాలు బాలేవు అని అనుకున్నారు, కానీ తునికి జ్వరం కదా అని అడగలేదు. చిచ్చుకాకి మిగిలిన మంచి పాలను పక్క ఊరికి తీసుకెళ్లి తక్కువ రేటుకి అమ్మేసి ఆ డబ్బులు తన జోబులో వేసుకుంది. 4 రోజులు గడిచి తుని ఇంకా కోలుకోలేదు. చిచ్చుకాకి రోజు ఇదే పని చేస్తుంది. నీళ్లు కలపడం, మంచి పాలు అమ్ముకోవడం. కానీ తుని పిచ్చుకకి వచ్చే డబ్బులు మాత్రం తగ్గుతున్నాయి. బుజ్జితో, బుజ్జి, నాకేదో తేడాగా ఉంది. బర్రెలు బాగానే పాలు ఇస్తున్నాయి, కానీ చిచ్చు తెచ్చే డబ్బులు సగమే ఉంటున్నాయి. పైగా ఊర్లో అందరూ పాలు పలుచగా ఉంటున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. చిచ్చు ఏదో మోసం చేస్తుంది. అమ్మా, మనం ఒక పని చేద్దాం. రేపు నువ్వు పడుకున్నట్లే నటిస్తూ చిచ్చు అంటే ఏం చేస్తుండో కిటికీలో నుండి గమనించు. నేను పన్నుకాడికి చెప్పి ఆవిడ పక్క ఊర్లో ఏం చేస్తుండో చూడమంటాను. సరే, రేపు దొంగని పట్టుకుందాం. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి పాకలోకి వచ్చింది. చుట్టూ చూసింది. ఎవరూ లేదని నిర్ధారించుకుని పాలు పితికింది. తర్వాత బకెట్తో నీళ్లు తెచ్చి పాల క్యాన్లలో పోస్తుంది. కిటికీలో నుండి తుని పిచ్చుక ఇదంతా వీడియో తీస్తుంది. నీళ్లు కలుపుతూ పాట పాడుకుంటుంది. నీళ్లు కలపాలి, డబ్బులు పెంచాలి. తుని ఏమో మంచంలో, నేనేమో దర్జాలు. అంతే, సడన్ గా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక పాకలోకి ఎంట్రీ ఇచ్చారు. చిచ్చు! ఆ అరుపుకి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది. వణుకుతూ, తుని, నువ్వు లేచావా? నేను అదే బర్రెకు స్నానం చేయిస్తున్నా. బర్రెక పాలక? సిగ్గులేదా చిచ్చు? నిన్ను నమ్మి నా వ్యాపారం అప్పగిస్తే అందులో నీళ్లు కలుపుతావా? కల్తీ చేస్తావా? నా కస్టమర్లను మోసం చేస్తావా? అప్పుడే బన్ను చిలుక పక్క ఊరు నుండి ఒక సాక్ష్యంతో వచ్చాడు. అతని వెనుక మహిగ్రద్ద కూడా ఉంది. తుని ఆంటీ, ఇదిగో ప్రూఫ్. చిచ్చు ఆంటీ పక్క ఊరి టీ కొట్టు దగ్గర మన పాలను 20 రూపాయలకు అమ్మేస్తుంది. ఇదిగో ఫోటోలో. అవును తుని, నేను చూశాను. ఇవే నీ పొట్ట కొట్టి తన జోబులు నింపుకుంటుంది. ఎంత దుర్మార్గం! చిచ్చుకాకి కంగారుగా కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించుతని, దురాశతో చేశాను. నీకు రోజుకి 2000 వస్తుంటే నా కళ్ళు కుట్టాయి, అందుకే ఇలా చేశాను. ఇంకెప్పుడు చెయ్యను. ప్లీజ్, ఈ ఒక్కసారి వదిలే. తుని పిచ్చుక కోపంతో, వదలడమా? నువ్వు చేసింది చిన్న తప్పు కాదు చిచ్చు. పాలంటే చిన్న పిల్లలు తాగుతారు, ముసలి వాళ్ళు తాగుతారు. అందులో కలుషిత నీళ్లు కలిపి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేశావు. పైగా నన్ను నమ్మించి మోసం చేశావు. నీలాంటి వాళ్ళను నమ్మడమే నా తప్పు. పోలీసులకు పట్టిద్దామా అంటే? వద్దు బన్ను, పోలీసుల దాకా వెళ్తే మన ఊరి పరువు పోతుంది. కానీ చిచ్చు, గెట్ అవుట్. ఇకపై నా ఇంటి దరిదాపుల్లో కనిపించుకో. నీకు జీతం లేదు, పాలు లేవు. నీ నీచ బుద్ధే నీకు శిక్ష. పో ఇక్కడి నుండి. అయ్యా, నా 5000 జీతం, నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. సరే, వెళ్తున్నా. నా కర్మ. చిచ్చుకాకి తలదించుకుని అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు నుండి తుని పిచ్చుక జ్వరం తగ్గకపోయినా మెల్లగా తానే పని చేసుకోవడం మొదలుపెట్టింది. బుజ్జి పన్ను సాయం చేశారు. అంటే మీరు రెస్ట్ తీసుకోండి, నేను సైకిల్ తొక్కుతాను. మీరు వెనక కూర్చొని పాలు పోయండి. నాకు రోజుకి 1 గ్లాస్ పాలిస్తే చాలు. తుని పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్యూరా బన్ను. పరాయి వాళ్ళని నమ్మడం కంటే మన పని మనం చేసుకోవడమే మేలని అర్థమైంది. మనిషికి నమ్మకం ముఖ్యం. అదొక్కసారి పోతే మళ్ళీ రాదు. తుని మళ్ళీ తన స్వచ్ఛమైన పాలతో ఊరందరి నమ్మకాన్ని గెలుచుకుంది.
చిచ్చుకాకి మాత్రం ఊర్లో ఎవరూ నమ్మక పని దొరక్క ఇబ్బంది పడింది. ఈ కథలోని నీతి ఏంటంటే, నమ్మక ద్రోహం చేస్తే తాత్కాలికంగా లాభం రావచ్చు, కానీ శాశ్వతంగా పరువు పోతుంది. మన పని మనం చేసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమం.